హలో అందరికీ వెల్కమ్ టు సాన్విషయం మీడియా. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది 18/9/2024. సో నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ జనరల్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ qualified persons online on board's website like mhsrb.telangana.government.in అనే వెబ్సైట్ నుంచి. సో నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులు మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 28 అంటే ఈ మంత్ సెప్టెంబర్ 28, 2024 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 5 PM on 14th October 2024. సో నెక్స్ట్ మంత్ 14th వరకు మనకి టైం అయితే ఉంది. అలాగే మనకి అప్లికేషన్స్ ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ మనకి 16th October నుంచి 17th October వరకు మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 17th November 2024లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పోస్టులకు వచ్చేసరికి మనకి ఫస్ట్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్, ఇది మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇందులో మనకి 1776 పోస్టులు అంటే 1576 పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే సెకండ్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ 332 వేకెన్సీస్. నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఆయుష్ నుంచి 61 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వేకెన్సీ వచ్చేసి ఒకటి ఉందన్నమాట. నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్. ఇందులో మనకి 80 వేకెన్సీస్ అనేవి ఉందన్నమాట. సో టోటల్ వేకెన్సీ మనకి 2050 పోస్టులు అనేవి వేకెన్సీ ఉందన్నమాట. చాలా భారీ నోటిఫికేషన్. నోటిఫికేషన్లో మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కేర్ఫుల్గా చదువుకోండి. సో ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను నా వీడియోలో లింక్ అనేది. ఫిఫ్త్ కాలంలో ఈ అప్లికేషన్ పెట్టడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డ్, 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, GNM అండ్ BSc సర్టిఫికేట్స్ కావాలి. అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ కేస్ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఏదైనా చేసి ఉంటే ఆ సర్టిఫికేట్, అలాగే స్టడీ సర్టిఫికేట్ 1 to 7th క్లాస్ది ఫర్ లోకల్ స్టేటస్ కోసం, అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, SC ST BCది. సో ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్ మనకి హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికెట్స్ లాంటివి, అలాగే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయడానికి. అలాగే 11th కాలంలో మనకి ఎగ్జామినేషన్ ఫీ అంటే ఎంత, మనకి అప్లికేషన్కి మనకి 500 రూపీస్ అనేది పే చేయాలన్నమాట అప్లికేషన్కి ఎగ్జామ్ ఫీజు. అలాగే సెకండ్లో మనకి ఎగ్జామినేషన్ ఫీ 200 రూపీస్, అంటే కొన్ని కేటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట దానికి. అలాగే SC ST BC EWS అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే నోట్ చూసుకున్నట్లయితే 11.2.3 అనే పాయింట్లో మనకి అప్లికెంట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ద
పేమెంట్ ఆఫ్ ఫీ. అంటే మన వేరే స్టేట్ లైక్ మన తెలంగాణలో నోటిఫికేషన్ కాబట్టి మనం ఆంధ్ర నుంచి అప్లై చేసుకుంటే కనుక ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ అయినా కూడా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ మనకి MHSRB అనే వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది సర్టిఫికెట్స్ అన్నీ మనం అప్లోడ్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ మనకి 17th November 2024లో ఉంటుంది. ఇందులో మనకి 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. అంటే 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. సో ఈ ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి జోన్ వైజ్గా చూసుకుంటే మనకి టోటల్ మనకి 7 జోన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏ జోన్లో ఏ ప్లేసెస్ వస్తాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6 అండ్ జోన్ 7లో. అలానే ఏ జోన్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ పోస్ట్కి ఏ జోన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి. సో మన టోటల్ 2050 పోస్టులు, అంటే టోటల్ వేకెన్సీ 2050 పోస్టులు అన్నమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా కేర్ఫుల్గా చదువుకోండి. అలాగే ఎన్నెన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయో, అలాగే ఇవి ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అవుట్సోర్స్ జాబ్ చేసి ఉంటారు కదా ఇంతకుముందు, సో వాళ్ళకి సర్టిఫికెట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ కేటగిరీకి ఎవరైతే బిలాంగింగ్ అని ఉంటారు. ఎగ్జామినేషన్ సిలబస్కి వచ్చేసరికి అనాటమీ ఫిజియాలజీ ఉంటుంది. అంటే మన GNM లెవెల్ సిలబస్ anatomy, physiology, microbiology, psychology, sociology, fundamentals of nursing, first aid, community health nursing, environmental hygiene, health education and communication skills. ఈ సిలబస్ నుంచి మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.